ఇప్పుడు కుడుమల వెంకటరామరెడ్డి గారు రండి. అలాగే ఇలా మనవరాలు కుడుమల నవీన్య మీకేదో మంచి బాలవాక్కు బ్రహ్మవాక్కు ఇవ్వాలని ఆమె తహతహలాడుతుంది. ఆమె వాక్ ఏమి ఇస్తుందో చూద్దాం. రండి కుడుమల వెంకటరామరెడ్డి, మీరు రండి. నా పేరు నవీన్య, స్టడింగ్ 4th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ బరాక్ టెక్నో స్కూల్. చెట్లు నరకడం వలన వర్షాలు పడక ఎండవేడికి భూమి బాధపడుతుంది. మనిషి ప్రకృతిని నాశనం చేయడం వలన తనని బాధ పెట్టొద్దంటూ కన్నీరు మున్నీరవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 4వ తరగతి. మీ టీచర్లకు చెప్పాలి కదా, నువ్వు టీచర్లకి ఈ విషయం చెప్తావా? చెప్తాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులకు సోదరీమణులకు నా నమస్కారాలు. నా పేరు కుడుమల వెంకటరామరెడ్డి, మేనవోలు గ్రామం, ఎర్రుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. గత 8 సంవత్సరాల నుంచి నేను నేచురల్ ఫార్మింగ్లో వ్యవసాయం చేస్తున్నాను. అలాగే ఈ దేశం దగ్గర 60 సంవత్సరాల నుంచి హరిత విప్లవం పేరుతోనే రసాయన ఎరువులు, జన్యుపరమైన విత్తనాలు వచ్చిన తర్వాత రైతులు కొంతకాలం ఆర్థికంగా ఎదిగిన నేడు ఆ విత్తనాలు, ఈ పురుగు మందులు వాడి లాభపడ్డ రైతులు ఎవరూ లేరు. ఇప్పుడు మీలో ఎవరన్నా సేంద్రియ వ్యవసాయం కాకుండా రసాయన వ్యవసాయం చేసే రైతులు ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మనతో పాటు ఈ భూమి, ఇప్పుడు ప్రజెంటు భూమి మరణించింది. అసలు భూమిలో ఎలాంటి జీవం లేదు. భూమి ఇప్పుడు నిర్జీవంగా మారింది. మన సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తెలుసు, కానీ రసాయన ఎరువులు వారే రైతులకు తెలియదు. మనం ఎంతసేపటికి మన అందరం ఒక కుటుంబంలాగా ఒక విలేజ్లో మన ఒక్కళ్ళమే పోరాడితే సరిపోదు. మనతో పాటు మన పక్క రైతులు కూడా సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావడానికి మన వంతుగా కూడా మనం కృషి చేయాలి. దీనిలో భాగంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు సంయుక్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, అంటే ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల నుంచి రైతు సాధికార సంస్థగా పనిచేస్తూనే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక 10 లక్షల మంది రైతులని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మనందరం తెలుసు. అలాగే మా తెలంగాణలో కూడా ఇటీవల కాలంగా ఒక 3 నెలల నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని మండలానికి 125 మంది రైతుల్ని ఒక్కొక్కరిని ఎకరం చొప్పున పండించుకొని తన కుటుంబాన్ని, తన వారసత్వాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో గవర్నమెంటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి మొన్నే సిఆర్పీలకి ట్రైనింగులు కూడా నిర్వహిస్తున్నారు. ఆ ట్రైనింగులకి ఒక క్లస్టర్కి 2 సిఆర్పీలని సెలెక్ట్ చేశారు. అట్లా జిల్లా వైజు 30 నుంచి 40 మంది. మాకు కొన్ని కేవీకల్లో డాక్టర్ చెల్లారి నాగేశ్వరరావు గారు, నేను ఒక 3 కేవీకల్లో అటెండ్ అయ్యి ఒక 100 మంది సిఆర్పీలకి ఈ సేంద్రియ వ్యవసాయంలో గో ఆధారిత ఉత్పత్తులు, కషాయాలు ఎలా తయారు చేయాలని ఒక 100 మంది దాకా మేము ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ 100 మంది 65 మంది, ఒక్కొక్కళ్ళు 65 మంది చొప్పున 6500 మందికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి 1 ఎకరంలో అన్ని రకాల కుటుంబానికి సరిపడా వడ్లు, కూరగాయలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు అన్నీ పండించుకునే విధంగా మేము వాళ్ళ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకంగా కొంత నగదు కూడా ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక విలేజ్లో 2000 మంది జనాభా ఉంటే మనకు తెలియకుండా ఆసుపత్రులకి 2 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు హాస్పిటల్కి వెళ్తున్నాయి. ఇది ఎంతమందికి తెలుసు, కానీ దాని గురించి పట్టించుకోరు. ఎవరు పట్టించుకో, మన ఇంట్లోకి వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ బాధ ఏందో. అందుకని ఇప్పుడు భూమి మరణించి
ఉంది. ఎందుకంటే సేంద్రియ కర్బనం 0.3 అంటే 0.3 అంటే ఎలా ఉంటుందంటే ఇక మన హిమోగ్లోబిన్ 5, 6 ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది భూమికి మనం ఎరువులు ఇవ్వట్లా. ఎంతసేపటికి ఇత్తనం వేస్తున్నాం, రసాయన మందులు, వాటికి పోషకాలు ఇస్తున్నాం, పండించుకుంటున్నాం. సుఖం లేదు, పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ. చివరికి ముఖ్యంగా రైతు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. గుర్తుంచుకోండి, ఒక సేంద్రియ వ్యవసాయం మనకైతే అంత బాధ లేదు, కానీ కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా దాన్ని గ్రహించి మన రైతు మనుగడ, రైతు అనేవాడు దేశాన్ని తిండి పెట్టే వ్యక్తి. మీకు ఎండనక వాననక పండగలనక ఏ రోజు పొలంలోనే ఉంటాడు, కానీ భూమికి ఏం కావాలి, మొక్కకి ఏం కావాలి అనేది పట్టించుకోక రాత్రింబగుళ్ళు కష్టపడతాడు. ఇప్పుడు మనందరం పూర్వీకులు ఏ పద్ధతి అయితే పాటించారో గో ఆధారిత వ్యవసాయాన్ని, ఒక గోవుతోని ఇప్పుడు మళ్ళా భూమికి జీవాన్ని తీసుకొచ్చి ఆ జీవశాస్త్రంతోనే మనం విత్తనాలు వేసి ఆ ఆరోగ్యమైన భూమి నుంచి ఆరోగ్యమైన పంటను తీసుకొని మనం భుజించినట్టయితే మనలో కూడా ఒక జీవం అంటూ ఉంటుంది. ఆ జీవం వచ్చినప్పుడే మన బ్రెయిన్ పనిచేస్తుంది, మన శరీరం పనిచేస్తుంది, ఏదైనా యాక్టివ్గా ఉంటాం. కానీ నేడు అలా లేదు పరిస్థితి. మనం సుఖానికి అలవాటు పడ్డదాన్ని ఇప్పుడు సంతోషానికి అలవాటు పడే విధంగా మీరు మార్చుకోండి. సంతోషం లేనిది సుఖం ఉన్నా సుఖం లేదు. ఎందుకంటే షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, రకరకాల జబ్బులతోని మోకాళ్ళ నొప్పులు మెయిన్. 30 సంవత్సరాల వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు మరీ దారుణం. మనిషి మన పుట్టుకలో తప్పు లేదు, మన పుట్టుకలో మనం మంచిగానే పుట్టాం, కానీ మనం తిన్న ఆహారం వల్ల మనం ఆరోగ్యం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మీరు రాత్రింబగలు కష్టపడి భూమిని సంపాదించినా ఆ భూమిని కాపాడుకోవడానికి తర్వాత మన ముదు మనవళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు అసలు పుట్టరు. ఇదే విధంగా మనం కనుక కొన్ని రోజులు కనుక వ్యవసాయం చేస్తే తర్వాత భూమిలాగానే ఉంటుంది, మన వారసత్వం ఉండదు. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి. మనతో పాటు ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చిన ఆదర్శ రైతులందరూ ప్రతి ఊళ్ళో ఒక 10 మందినన్నా సేంద్రియ వ్యవసాయం వైపు మారటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కడన్నా ఫంక్షన్ల కాడ కానీ రచ్చబండ మీద కూర్చున్నప్పుడు కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కూడా కొంత సపోర్ట్ ఇచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఈ ప్రభుత్వం పెట్టిన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సేంద్రియ వ్యవసాయం మీద ఒక్కొక్క ఊళ్ళో కొంతమంది రైతులు బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనం సపోర్టుగా ఉందాం, వాళ్ళని మన దోవగా తెచ్చుకుందాం. మన అందరం కలిసి ప్రకృతిని కాపాడదాం. ప్రకృతి బాగున్నప్పుడే మనం బాగుంటాం. అట్లాగనే మా మనవరాలు చెప్పింది ఏంది, చెట్లు మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్లు. ఆ చెట్ల గురించే, ఆ చెట్లు నరకటం వల్ల భూమి వేడికి గురై అది అల్లాడుతుందని చెప్పింది. ప్రకృతిని మనమే మన చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నాం. ఆ ప్రకృతిని మనం కాపాడుకుంటే మనం సజీవంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. జై గోమాత, జై భూమాత. ఒకసారి నినాదం చేయండి, జై గోమాత, జై భూమాత, జై గోమాత, జై భూమాత, జై హింద్.